హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టీ టైమ్‌లో ఒక మంచి స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు మైదా తీసుకున్నాము. ఒక చిటికెడు ఉప్పు, ఒక అర టీ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూన్ నూనె. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటా పిండి పలచని కాకుండా గట్టిగా కలిపేసుకుందామండి. మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో కన్సిస్టెన్సీ అలానే ఉండాలి గట్టిగాను. ఎక్కువగా నీళ్లయితే పట్టవండి. ఒక పావు కప్పు నీళ్లు సరిపోతుంది. పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాము. నూనె వేసి మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందామండి పిండికి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. నానుతుందండి పిండి మనకి మెత్తపడుతుంది చక్కగా సాఫ్ట్‌గా అయిపోతుంది. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోగా దీనికి మనం స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి రెండిటిని తురుముకున్నామండి. దాన్ని వేసేసుకుందాము. నూనెలో మనకి 2 మంచిగా వేగాలనమాట. ఇవి వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని వేసేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా మనకి కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని వేసేసుకుందాము. ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. మగ్గితేనే చాలు. ఇలా ఉల్లిపాయ ముక్కలు మనకి కొంచెం మెత్తబడిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 చిటికెలంతా చాట్ మసాలా సరిపోతుందండి. ఇంకంతకంటే ఎక్కువగా చాట్ మసాలా అవసరం లేదు. ఒక అర టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందాము. చాట్ మసాలా స్కిప్ చేసుకోమాకండి. చాట్ మసాలా వేసుకోవటం వల్ల చాలా బావుంటుందనమాట టేస్ట్. మొత్తం ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపలండి ఇవి ఉడకపెట్టుకొని మనం మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాము. దాన్ని వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. రెడీ అయిపోయింది స్టఫింగ్. పూర్తిగా చల్లారిపోవాలి. పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మనకి పిండి కూడా చక్కగా నానిపోయిందని చూసారు కదా! చక్కగా సాఫ్ట్‌గా అయిపోయిందనమాట. ఒకసారి మళ్ళీ మొత్తం మంచిగా కలిపేసుకుందాము. దీన్ని 5 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశానండి నేను. ఇలా చిన్న చిన్న పూరి వచ్చే విధంగా మనం డివైడ్ చేసుకున్నామనమాట. దీనికి మనం స్లర్రీ రెడీ చేసుకుందాము. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు మైదా, ఒక 3-4 టీ స్పూన్లు మాత్రం నూనె వేసుకున్నామండి. నూనె కానీ, నెయ్యి కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందాము. కన్సిస్టెన్సీ వచ్చి మనకి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలండి. చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని మనం పల్చగా పూరీలాగా రోల్ చేసుకుందామండి. వీలైనంత పల్చగా రోల్ చేసుకుందాము.
చూసారు కదా! ఈ థిక్‌నెస్ ఉంటే సరిపోతుందండి మనకి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. రెడీ చేసుకొని ఇలా ప్లేట్‌లోకి తీసుకున్నామండి అన్నింటినీను. ఇప్పుడు ఒక్కొక్కటిగా పెట్టుకొని మనం పైన స్లర్రీ అప్లై చేసుకుందాము. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే చక్కగా మనకి వేగిన తర్వాత మంచిగా పొరలు పొరలుగా వస్తుందండి. ఇప్పుడు పైన కొంచెం పొడి పిండి వేసుకుందాం. మళ్ళీ ఇంకొక పూరి పెట్టుకొని మళ్ళీ సేమ్ అంతేనండి ప్రాసెస్ మొత్తము. స్లర్రీ అప్లై చేసుకొని మళ్ళీ కొంచెం పొడి పిండి వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక ఎండ్ నుంచి రోల్ చేసుకుందామండి. అన్నిటిని ఇలా పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్నామనమాట. ఒక ఎండ్ నుంచి దీన్ని ఇలా టైట్‌గా రోల్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి. చూసారు కదా! లోపల చక్కగా మనకి మంచిగా లేయర్స్‌గా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మనం కొంచెం పల్చగా పూరీలాగా చేసుకుందాము. చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. వెంటనే అయిపోతుందనైతే చెప్పను కానీ, ఒక హాఫ్ ఎన్ అవర్ టైం తీసుకుంటుంది. కానీ, ఇంట్లో చేసుకున్న స్నాక్స్ వచ్చి హెల్తీ రెసిపీ అనమాట. చక్కగా మంచిగా మనకి కావాల్సినట్టుగా నూనెలో మంచిగా వేయించుకుంటాము. బయట షాప్స్‌లో అనుకోండి, వాళ్ళు ఏ నూనె వేస్తారో కూడా మనకి తెలీదు. దానికంటే ఇలా కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఇచ్చామనుకోండి, పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందనమాట. మనం ఇంట్లో చేసుకొని తిన్నట్టుగానే ఉంటుంది. ఇంట్లో అందరూ తినొచ్చు. ఇలా 4 పక్కల అంచులు కట్ చేసేసుకుందామండి. కట్ చేసుకొని దీన్ని స్క్వేర్ పీస్‌లాగా రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టుకుందాము. స్టఫింగ్ కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. అప్పుడే బావుంటుందనమాట టేస్ట్ మరి కొంచెంగా కాకుండాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి 4 పక్కలా వచ్చి నీళ్ళు అప్లై చేసుకుందామండి. మనం క్లోజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఓపెన్ అవ్వకుండా ఉంటుందనమాట నూనెలో. ఇప్పుడు దీన్ని ఒక పక్క నుంచి క్లోజ్ చేసేసుకుందాము. అంతేనండి. అన్ని పక్కల ఇలా గట్టిగా ప్రెస్ చేసుకున్నామనుకోండి మనకి నూనెలో ఓపెన్ అవ్వకుండా ఉంటుందనమాట. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాం. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుందండి. ఇలా అన్నీ రెడీ అయిపోయినియి. కడాయిలో నూనె పెట్టుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాం. స్టవ్ వచ్చేసి మనకి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుందనమాట. ఇలా 2 పక్కల మార్చి మార్చి వేయించుకుందామండి. మంచిగా మనకి పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే మనం చేసుకున్నామనుకోండి పిల్లలు ఇంకా బయట షాప్స్ దగ్గర కొనిపెట్టమని కానీ అడగరు. చూసారు కదా! చక్కగా వేగిపోయిందనమాట. తీసేసుకుందాము. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందామండి.
చూడండి ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అయిందనమాట. లోపల పొరలు పొరలుగా చాలా బావుందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.